ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను 99% నెరవేర్చారని వివరించారు. చంద్రబాబు పాలనలో పింఛను 1000 రూపాయలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. గతంలో పింఛను కావాలంటే కార్యాలయాల వద్ద పడిగాపులు కాసేవారని, సీఎం జగన్ పాలనలో వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి వచ్చి పింఛను ఇస్తున్నారని తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. పెత్తందారుల మీద వేసినటువంటి పన్నుల సొమ్మంతా కూడా పేదవాళ్లకే పంచినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు భారతదేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనని సగర్వంగా చాటొచ్చు మనం అందరము కూడా. 3,35,000 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధిని రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్లకందరికీ కూడా నేరుగా పెంచినటువంటి మహామనిషి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పరిపాలించి 400 కోట్ల రూపాయలు కూడా పేద ప్రజలకు పంచిన పాపాన పోకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు పంచినటువంటి సొమ్ము 3,35,000 కోట్ల రూపాయలు అని సవినయంగా తెలియజేస్తున్నారు. 4.5 సంవత్సరంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఏ హామీలనైతే ఇచ్చారో ఆ హామీలలో 98.8% హామీలన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే పథకాలు రచిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోవడం కోసం పథకాలను అమలు చేసి చూపిస్తారన్నది అక్షర సత్యం. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ ప్రభుత్వాన్ని అందించినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. సంక్షేమానికి ఎంత పెద్దపీట వేసిందో రాష్ట్ర ప్రభుత్వం, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అంతే పెద్దపీట వేసిందన్న దానికి చక్కటి ఉదాహరణ తిరుపతి నగరం.